హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ హౌస్లో నో ఎలిమినేషన్, ఇది మనకి అందుతున్న సమాచారం. లాస్ట్ వరకు అయితే అవినాష్ ఇంకా టేస్టీ తేజ ఇద్దరు కూడా ఉన్నారు. సో ఫైనల్గా నబిల్ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వాడతావు ఏంటి అని సస్పెన్స్తో అలా 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 నడిచింది. ఫైనల్గా అయితే బిగ్ బాస్ హౌస్లో నో ఎలిమినేషన్ అనేది డిక్లేర్ చేశారు. అంటే ఈ వారం ఎలిమినేషన్ లేదు అంటే వచ్చే వారాల్లో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. ఎందుకంటే మనకు ఉంది ఇంకా 3 వారాలే, 4 ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి సో ఖచ్చితంగా 100% డబుల్ ఎలిమినేషన్ అనేది నెక్స్ట్ ఉండబోతుంది. యాక్చువల్గా చాలా సినారియోస్ చాలామంది చెప్పింది ఏంటంటే అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడని చాలామంది చాలా రకరకాల గాసిప్స్ అనేవి వచ్చినాయి. నేను కూడా అందుకే లేట్గా వీడియో చేయడానికి కారణం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడా లేదా అని చాలా సస్పెన్స్ తర్వాత నో ఎలిమినేషన్ అనే న్యూస్ వచ్చిందనమాట. యాక్చువల్గా అవినాష్ ఇంకా విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ ఈ ముగ్గురు జర్నీలు అనేవి ఆల్రెడీ ఎడిట్ చేసి ఉంచుకున్నారు. కానీ అవినాష్ టేస్టీ తేజ లాస్ట్ వరకు ఉండేసరికి నేను ఆల్రెడీ కాంబినేషన్స్ చెప్పాను. నేను టేస్టీ తేజతోనే కాంబినేషన్ వేస్తారు, యష్మిది కానీ విష్ణుప్రియది కానీ పృథ్వీది కానీ ఈవెన్ అవినాష్ది కానీ ఆ కాంబినేషన్ వేస్తానని చాలా క్లియర్గా చెప్పాను. మనం గెస్ చేసినట్లుగానే టేస్టీ తేజని డేంజర్ జోన్లో బాటమ్ ఆఫ్ ది టేబుల్లో పెట్టారు. సో అలాగే అవినాష్ అంటే బాటమ్ ఆఫ్ 2 వీళ్ళిద్దరూ ఉన్నట్టే డిక్లరేషన్ అనేది ఇచ్చారు. కానీ నో ఎలిమినేషన్ అనేసరికి అందరూ కూడా అమ్మయ్య నో ఎలిమినేషన్ అని ఊపిరి పీల్చుకున్నారు. యాక్చువల్గా మనం కానీ చూసుకుంటే సీజన్ 8 అనేది రాయల్ క్లాన్స్ వచ్చిన తర్వాత అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంచెం పుంజుకుంది. ముఖ్యంగా రోహిణి కానీ అవినాష్ కానీ టేస్టీ తేజ కానీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్ అనేది గౌతమ్ ఈవెన్ ఏదో రకంగా సో వీళ్ళ నుంచి ఇన్పుట్స్ అనేవి ఏవైతే వస్తున్నాయో అలా 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 కొంచెం రేటింగ్ అనేది పెంచాయి. సో సాటర్డే ఎపిసోడ్లో టాప్ 5 అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెలబ్రిటీలు కూడా వచ్చారు, శివాజీ కూడా వచ్చాడు. సో కాబట్టి అందరూ కూడా చూసే ఉంటారు. ఆల్మోస్ట్ ఈ పాటికి నేను వీడియో పెట్టేపాటికి ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మన వరకు అందుతున్న సమాచారం ఏంటి అంటే నో ఎలిమినేషన్. సో కాబట్టి అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు హౌస్మేట్స్ అందరూ కూడా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.